తెలంగాణ గ్రూప్ 1 2024 మీద ఫైల్ అయిన మరో కేసు కోర్టులో ఇవాళ వాదనలు ఏం జరిగాయి. సో మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు మీద అటు టీజీపీఎస్సీ అదేవిధంగా 1:1లో సెలెక్ట్ అయిన అభ్యర్థులు డివిజన్ బెంచ్కి వెళ్ళడం జరిగింది. సో డివిజన్ బెంచ్ తాత్కాలిక స్టే ఇచ్చి తాత్కాలిక పోస్టింగ్లో అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ నెల 22కి వాయిదా అయితే ఉంది. సో ఈ దశలో మరో కొత్త కేసు ఫైల్ అవ్వడం అయితే జరిగింది. సో ఆ కొత్త కేసు ఫైల్ అవ్వడం అనేది డైరెక్ట్గా డివిజన్ బెంచ్ ముందుకు రావడం జరిగింది. సో యాక్చువల్గా ఈ కేసు ఇవాళ కోర్ట్ నెంబర్ 1 ఐటమ్ నెంబర్ 3గా బెంచ్ ముందుకు రావడం జరిగింది. సో చాలామంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేసు స్వీకరిస్తారా లేదా, ఎందుకంటే డిలే అయిపోయింది కదా రిజల్ట్స్ ఇచ్చినప్పుడు కాంచి అని చెప్పేసి అనుకున్నారు. కానీ వాళ్ళు చెప్పినటువంటి కారణాలని ధర్మాసనం కూడా అంగీకరించి కోర్టును ఈ కేసుని తీసుకోవడం జరిగింది. సో ఈ కేసు ప్రధానంగా పిటిషనర్లు కోరేది ఏంటంటే, ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారో, మెయిన్స్ రాశారో వాళ్ళందరికీ కూడా గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుని అమలు చేయాలి, మళ్ళీ మెయిన్స్ పెట్టాలని చెప్పేసి వీళ్ళు ఈ కేసు ఫైల్ చేసినట్టుగా కనబడుతుంది. సో ఇందులో ప్రధానంగా వీళ్ళు చెప్పదలుచుకుంది ఏంటంటే, గతంలో ఇచ్చినటువంటి సింగిల్ బెంచ్ ధర్మాసనం తీర్పుని అమలు చేయాలని చెప్పేసి వీళ్ళు కేసు ఫైల్ చేసినట్టు కనబడుతుంది. సో ఇవాళ విచారణకు స్వీకరించిన ధర్మాసనం అదేవిధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరపునటువంటి వారు అందరూ కూడా దీని మీద మాట్లాడడం జరిగింది. అంటే కేసు అసలు తీసుకుంటారా లేదా, డిలే అయిన సందర్భంగా దాదాపు 40 నుంచి 50 రోజుల మధ్యలో లేట్ అయిందని చెప్పేసి మరి ఏం చేస్తారని ఒక దశలో ఒక ఉత్కంఠగా నెలకొంది. సో చివరికి ధర్మాసనం పిటిషనర్లు చెప్పినటువంటి కారణాలని అంగీకరించి ఈ కేసుని విచారణకు స్వీకరించడం జరిగింది. సో విచారణకు స్వీకరించడమే కాకుండా ఆల్రెడీ గతంలో గ్రూప్ 1 మెయిన్స్ మీద ఫైల్ అయినటువంటి దాదాపు 17 నుంచి 19 కేసులతో పాటు దీన్ని కూడా క్లబ్ చేయడం జరిగింది. ఇది కూడా రేపు డిసెంబర్ 22 రోజున ఇది కూడా బెంచ్ ముందుకు రాబోతున్నది. సో ఓవరాల్గా చూసుకుంటే ప్రస్తుతం గ్రూప్ 1 మీద దాదాపు 17 నుంచి 19 కేసులు ఇదే కంటెంట్ మీద వచ్చాయి. అదనంగా గతంలో 2 కొత్త కేసులు జెల్ పెన్ మీద, ఇంకో కేసు ఇన్స్ట్రక్షన్స్ మీద కూడా ఫైల్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా తెలంగాణ గ్రూప్ 1 మీద మరో కొత్త కేసు అయితే ఫైల్ కావడం జరిగింది. దాన్ని ధర్మాసనం కూడా స్వీకరించింది. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న అప్డేట్. మరొక